చాలా బాగుందండి. ఫస్ట్ హాఫ్ అయితే అసలు ఎక్సలెంట్. స్ట్రైట్ ఇంటూ ద ఫస్ట్ మీట్ డైరెక్ట్ స్టోరీలోకి వెళ్ళిపోయారు అన్న. మెయిన్ హీరో ఎవరు? అలాగే నాగార్జున గారికి ఇది కంబ్యాక్ అనుకోవచ్చా? సినిమాలో హీరో అంటే ప్రతి ఒక్కరి హీరో అండి సినిమాలో. స్టోరీ హీరో శేఖర్ కమ్ముల గారు, డైరెక్టర్ గారు హీరో. ధనుష్ గారు అయితే అసలు అంటే ఆయనకి గతంలో కూడా నేషనల్ అవార్డు వచ్చాయి, ఈ సినిమాలో కూడా నేషనల్ అవార్డు పర్ఫార్మెన్స్ చేశారు. అంటే ఒక స్టార్ హీరో ఇంకొక ఎవరు అంటే ఆ రోల్ ఫుల్ చేయలేరు అనిపిస్తుంది. ధనుష్ చాలా బాగా చేశారు. నాగ్ సార్ కూడా ప్రీ క్లైమాక్స్ సీన్లో ఒక్కసారి చంపేశారు. నాగ్ సార్ కూడా చాలా బాగా. అండ్ రష్మిక గారు కూడా డీసెంట్. అండ్ ఎస్పెషల్లీ దేవి మ్యూజిక్ అండి నాకు అసలు మ్యూజిక్తో లేపాడు చాలా. శేఖర్ కమ్ముల మార్క్ అంటే లీడర్, ఆ తర్వాత హానెస్ట్ స్టోరీ టెల్లింగ్ అండి. చాలా బాగుంది. అంటే హ్యాపీ చూడొచ్చు. 3 hours అయినా. సెకండ్ హాఫ్ కొంచెం లాగ్ అని కాదు, కొంచెం స్లోగా ఉంటుంది. బట్ ఓకే. ఈ మూవీ -10% ఏం చెప్తారు? మైనస్ అంటే అది అంటే కంప్లీట్ కమర్షియల్లోకి వెళ్ళలేదు. స్టార్టింగ్ నుంచి స్టోరీకి అవసరం ఏమో అంతవరకే తీశారు. ప్లస్ అంటే అదే అండి, స్టోరీ దగ్గర నుంచి ప్రతి ఒక్క ధనుష్ పర్ఫార్మెన్స్ కానీ, నాగ్ సార్ కానీ, రష్మిక క్యారెక్టరైజేషన్ కానీ, శేఖర్ కమ్ముల స్టోరీ టెల్లింగ్ కానీ, అంటే మెయిన్ దేవిశ్రీ మ్యూజిక్ అండి చింపి చావగొట్టేశారు. దీని మీద వచ్చి ఒక మంచి కలెక్షన్స్ వస్తే అది ఎవరి ఖాతాలో వేసుకోవచ్చు? ఇది ఈ మూవీకి ఒక మంచి కలెక్షన్స్ రెవెన్యూ వస్తే అది ఎవరి ఖాతాలో వేసుకోవచ్చు? ప్రొడ్యూసర్ ఖాతాలోకి వెళ్తారు. అంటే అందరూ చెప్పా కదా, ఈ మూవీలో స్టోరీ అంటే ఇప్పుడు ప్రతి ఒక్కరు స్టోరీనే. నాగ్ సార్ హీరోనే, స్టోరీ హీరోనే, శేఖర్ కమ్ముల గారి హీరోనే. అంటే ధనుష్ శేఖర్ కమ్ముల గారి కొత్త జోనర్ చూడొచ్చు. ఒక లైన్లో చెప్పాలంటే ఒక బిచ్చగాడు మాత్రమే కాదు. ఐ మీన్ సారీ అనిపించిందా? ఫస్ట్ హాఫ్ కొంచెం ఉంది, డ్రాగ్ ఉంది. ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ సూపర్. సెకండ్ హాఫ్ కుబేరా గురించి ఒక మాటలు ఏం చెప్తారు బ్రో? బ్లాక్ బస్టర్ హిట్ ఫర్ ధనుష్ గారు అండ్ నాగార్జున గారు. మెయిన్గా శేఖర్ కమ్ముల గారు రైటింగ్ ప్యాన్ ఇండియా రేంజ్లో ఉంటుంది అసలు. ఖచ్చితంగా ప్యాన్ ఇండియా రేంజ్ అంటే, ఎందుకంటే ఇది ప్యాన్ ఇండియా రేంజ్ కథ కాబట్టి నిజంగా ఒక బిచ్చగాళ్ళు దాని మీద వాళ్ళ గురించి జరిగే స్కామ్ని చాలా రియలిస్టిక్గా చూపించారు. ఎక్కడ మనకు సినిమా చూస్తున్నది కాకుండా ఆ ఎమోషనల్ డ్రైవ్లో మనం ట్రావెల్ చేస్తాం అనమాట. అంత బాగుంది. డ్యూరేషన్ ఎక్కువ డ్యూరేషన్ 3 గంటల సినిమా కదా, బోర్ అంటున్నారు. లేదు చాలా బాగుంది. లాస్ట్ వరకు అసలు బోర్ కూడా పడుతుంది. నాగార్జున గారు, ధనుష్ గారు ఎవరి యాక్టింగ్ బాగా అనిపించింది? ధనుష్ స్పీక్స్ అసలు నేషనల్ అవార్డు వస్తుంటారా ఈ పర్ఫార్మెన్స్? పక్క వస్తుంది. రష్మిక గురించి చెప్తారు. రష్మిక కూడా చాలా బాగా యాక్ట్ చేస్తుంది. లాస్ట్లో ఫైట్ చాలా బాగుంది. సాంగ్స్ గురించి ఇది శేఖర్ కమ్ముల గారి సినిమాలో ఉందా? మొత్తం కొత్తగా తీశారు ఆయన సినిమా? చాలా కొత్తగా తీశారు. మనకి శేఖర్ కమ్ముల మెయిన్ ఎక్స్పెక్ట్ చేస్తాం, మ్యాజిక్ ఏదైతే ఉంటుందో ఆ మ్యాజిక్ అలానే ఉంది. అండ్ ఆల్సో కొత్తగా తీశారు. ఇప్పుడు ఒకప్పుడు ఎలా అయితే హ్యాపీ డేస్ చూసి అందరూ బీటెక్ వెళ్ళాలనుకున్నారు, ఈ సినిమా చూసి అలా ఏమైనా ఇన్స్పైర్ అవుతారా? అలా ఇన్స్పైర్ అని కాదు, ఇట్స్ చేంజ్ భయ్యా. ఇది కూడా చాలా బాగుంది. ఇన్స్పిరేషన్ ఉంటుంది పక్క, అలా ఏం లేదు. బట్ చాలా కొత్తగా తీశారు. లిటిల్ బిట్ క్రైమ్ కానీ మనకి కొత్త చాలా చూడొచ్చు భయ్య. అసలు అందరికీ ఇది ఈరోజు మీరు బ్లాస్ట్ అయింది సినిమా. నో డౌట్. బతుకు కోసమే బతుకు డైలాగ్. బతుకు కోసమే బతుకు. ఏమైనా సినిమాలో డైలాగ్ చెప్తారు? అదే అదే మూవీలో డైలాగ్ బతుకు కోసమే బతుకు. బతుకు కోసమే బతుకు. సపోర్టింగ్ రోల్ చాలా చాలా బాగుంది. స్టోరీ మాత్రం చాలా డీసెంట్గా, చాలా యూనిక్, కొత్తగా ఉంది. అద్దరు కొట్టేశాడు. కొత్త శేఖర్ కమ్ములని చూస్తారు మీరు. స్టోరీ సినిమా నాగార్జున గారు ఎప్పుడు అలా పెర్ఫామ్ చేస్తారో సేమ్ పెర్ఫార్మెన్స్. శేఖర్ కమ్ముల గారి చేతిలో పడ్డ నాగార్జున గారిని చూస్తారు మీరు. ధనుష్ మాత్రం ఏడు గురించి కొత్త నేషనల్ అవార్డు కన్ఫర్మ్. మన తెలుగు ఇండస్ట్రీలో ఎవరన్నా యాక్టింగ్ చెప్పడానికి మాటలు ఆయన యాక్టింగ్ లేదా. సో మన తెలుగు వాళ్ళు ఈ సినిమాని ఆదరిస్తారంటారు? మనకి ఆదర్శం ఏంటన్నా బాబు, అసలు ఎవడైనా బాగోలేదంటే అది ఖచ్చితంగా ఇండియన్ అయితే కాదు. నేను చెప్తున్నాను కదా, ఎమోషనల్ లేనుడు ఇండియన్ అయితే కాదు. అలా ఉంటే సినిమా లోపల కళ్ళలో నీళ్ళు వచ్చేస్తాయి సినిమాలో. రైటింగ్, స్క్రీన్ ప్లే, ధనుష్ యాక్టింగ్ పీక్స్ అంటే బిచ్చగాడు సినిమా చూస్తాం. విజయ్ అంటే కన్నా బాగుందా? విజయ్ సేమ్ అంతే. ఏంటంటే అది తమిళ అంతే ఇష్టం, మన తెలుగు
తెలుగులో శేఖర్ కమల తీసాడు. దీనికి అవార్డు విన్నింగ్ సినిమా అన్న ఇది లోపల. అసలు ఆ స్క్రీన్ ప్లే కి, యాక్టింగ్ కి, డిఎస్పీ, బీజిఎం కి మొత్తం అవార్డులు వచ్చు అందరికి. నేషనల్ అవార్డు ఇచ్చా ఈజీగా అసలు యాక్టింగ్ అలా ఇవ్వచ్చు, ఈజీగా వచ్చు. రష్మిక మందన ఎలా అనిపించింది? రష్మిక యాక్టింగ్ కూడా మంచిది, ఆవిడ కూడా యాక్టింగ్ బాగా చేసింది. కానీ మెయిన్ అయితే కనుక ధనుష్ ఈ సినిమాలు ఎక్కువగా మాట్లాడుకోవాల్సిన అంటే కనుక ధనుష్ గారి యాక్టింగ్. ధనుష్ సార్ యాక్టింగ్ చెప్తాను పీక్స్ అంటే. సో అడుక్కునే క్యారెక్టర్లో ఎలా చేశాడు ఆయన చెప్పిన ఇన్వాల్వ్ అయిపోయారు అలాగా. ఆయన నటిస్తున్నట్లేదు, మొత్తం ఇన్వాల్వ్ అయిపోయి అలాగా ప్రాణం పెట్టేసరికి. సో ఇక్కడ నాగార్జున గారి డామినెన్స్ ఏం లేదా సినిమాలో? అంటే ఆయన హెల్పింగ్ క్యారెక్టర్ ఆయనకి, ధనుష్ గారికి అంతగా నించుంటారు. ఆయనకి ఇది కంబ్యాక్ అనుకోవచ్చా నాగార్జున గారికి? నాగార్జున గారికి ఇది మంచి కంబ్యాక్ మూవీ నేను చెప్పాలంటే. నిజంగా సినిమా అయితే చాలా బాగుంది.